ముహరత్ స్పెషల్ సెషన్ ముగిసింది. స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 62.97 పాయింట్లు, నిఫ్టీ 24.15 పాయింట్ల లాభంతో ముగిశాయి. రేపు స్టాక్ మార్కెట్లకు సెలవు కావడంతో గురువారం సాధారణ మార్కెట్ ప్రారంభం కానుంది. ముహూర్త్ స్పెషల్ సెషన్ ముగిసింది. స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 62.97 పాయింట్లు, నిఫ్టీ 24.15 పాయింట్ల లాభంతో ముగిశాయి. రేపు స్టాక్ మార్కెట్లకు సెలవు కావడంతో గురువారం సాధారణ మార్కెట్ ప్రారంభం కానుంది. ముహూర్త్ స్పెషల్ సెషన్ ముగిసింది. స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 62.97 పాయింట్లు, నిఫ్టీ 24.15 పాయింట్ల లాభంతో ముగిశాయి. రేపు స్టాక్ మార్కెట్లకు సెలవు కావడంతో గురువారం సాధారణ మార్కెట్ ప్రారంభం కానుంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలవుతున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు మరో సెట్ నామినేషన్లు దాఖలు చేశారు. RRR బాధిత రైతులు నామినేషన్లు దాఖలు చేశారు. విడతల వారీగా RRR ఫార్మాసిటీ బాధిత రైతులు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ఇప్పటికే 30కి పైగా నామినేషన్లు దాఖలు చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలవుతున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు మరో సెట్ నామినేషన్లు దాఖలు చేశారు. RRR బాధిత రైతులు నామినేషన్లు దాఖలు చేశారు. విడతల వారీగా RRR ఫార్మాసిటీ బాధిత రైతులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇప్పటికే 30కి పైగా నామినేషన్లు దాఖలు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు. రైట్ అనిల్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో అనివార్యమైంది. అయితే ఇందుకు సంబంధించి కూడా ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ నెల 13వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమైంది. అయితే ఇవాళ మధ్యాహ్నం 3 గంటలతో ఈ యొక్క నామినేషన్ల గడువు ముగిసింది. అయితే ఈ యొక్క షేక్పేట తహసీల్దార్ ఆఫీసు ఆవరణలో ఉన్నటువంటి నామినేషన్ దాఖలు చేసేందుకు ఎవరైతే వస్తారో వారిని మాత్రమే అలో చేస్తూ ఉంది. ప్రస్తుతం షేక్పేట తహసీల్దార్ కార్యాలయానికి వచ్చేటటువంటి వారి గేటు బయట ఉన్న వారిని కూడా లోనికి అనుమతించేటటువంటి పరిస్థితి లేదు. 3 గంటల వరకే ఈ యొక్క డెడ్ లైన్ విధించింది. ఆ యొక్క 3 గంటలు కూడా దాటినటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతూ ఉంది. ఇప్పటికే వివిధ ప్రధాన పార్టీలకు సంబంధించి బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ముగ్గురు అభ్యర్థులను కూడా ప్రకటించింది. వారు నామినేషన్లు దాఖలు చేశారు. ఒక్కో అభ్యర్థి 2కు మించి నామినేషన్లు కూడా నామినేషన్ సెట్లు దాఖలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇవాళ చివరి రోజు కావడంతో కూడా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు మరో సెట్ను కూడా ఈ యొక్క దాఖలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. అందరి దృష్టి కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా ప్రధానంగా ఈ యొక్క ఉప ఎన్నికకు సంబంధించి దాదాపు 127కు పైగా నిన్నటి వరకే 127కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవాళ దాదాపు 10 నుంచి 15 నామినేషన్లు దాఖలు అయ్యాయి అనేటటువంటి సమాచారం అంతా ఉంది. ఓవరాల్గా ఈ యొక్క 130 వరకు అయినటువంటి నామినేషన్ల దాఖలకు
సంబంధించి ఎవరెవరు విత్డ్రా చేసుకుంటారు అనేటటువంటి చర్చ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. 3 ప్రధాన పార్టీల నుంచి ఒక్కొక్కరు 2-3 నామినేషన్లు దాఖలు చేశారు. మరోవైపు స్వతంత్ర అభ్యర్థులు కూడా భారీగా బరిలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత పోటీ చేస్తూ ఉన్నారు. మరోవైపు కొంత టెక్నికల్ ఇష్యూస్ వస్తే మాగంటి సునీత యొక్క నామినేషన్ పత్రాలు తిరస్కరణకు గురైతే గనక కొంత ముందస్తు ఆలోచనతో బీఆర్ఎస్ పార్టీ మరో అభ్యర్థి అయినటువంటి మాజీ ఎమ్మెల్యే జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి విష్ణువర్ధన్ రెడ్డి పీజీఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డితో కూడా బీఆర్ఎస్ బీఫామ్ పైన నామినేషన్ వేయించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ అది మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత నామినేషన్ పత్రాలు గనక ఓకే అయితే ఇటు పీజీఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి విత్డ్రా చేసుకునేటటువంటి ఛాన్స్ కనిపిస్తూ ఉంది. మరోవైపు బీఆర్ఎస్ పరిస్థితి ఈ విధంగా ఉంటే కాంగ్రెస్ నుంచి అటు నవీన్ యాదవ్ పోటీలో ఉన్నారు. ఇప్పటికే ఆయన నామినేషన్లు 2కు పైగా సెట్లు దాఖలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇవాళ కూడా మరో సెట్ దాఖలు చేశారు. అయితే బీజేపీ నుంచి గతంలో పోటీ చేసి ఓటమి పాలైనటువంటి ఈ లంకాల దీపక్ రెడ్డి పోటీలో ఉన్నారు. కొద్దిసేపటి ఇవాళ ఉదయం ఒక నామినేషన్ సెట్ దాఖలు చేశారు. ఇవాళ ర్యాలీ అనంతరం కూడా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, టీబీజేపీ చీఫ్ రామచంద్ర రావుతో కలిసి మరో నామినేషన్ సెట్ దాఖలు చేసేందుకు కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క నామినేషన్ కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. వీరితో పాటుగానే వివిధ రాజకీయ పార్టీలకు చెందినటువంటి నేతలు, మరోవైపు స్వతంత్ర అభ్యర్థులు, అదే కాకుండా RRR అలైన్మెంట్ మార్చాలంటూ కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నటువంటి రైతులు, భూములు కోల్పోతున్నటువంటి రైతులు కూడా విడతల వారీగా నామినేషన్ సెట్లు దాఖలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా దాదాపు 30కి పైగా ఈ యొక్క భూములు RRR అలైన్మెంట్ మార్చకపోతే భూములు కోల్పోయేటటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వారు 30కి పైగా సెట్లలో ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమై నామినేషన్లు వేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దు చేస్తామనేటటువంటి హామీని ఇచ్చింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత యథావిధిగా ఫార్మాసిటీ కొనసాగుతూ ఉంది. దానిపైన ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఫార్మాసిటీ ఇక్కడి నుంచి తరలించాలంటూ కూడా ఎల్బీ నగర్ ఏరియాలో ఉండేటటువంటి కావచ్చు, మరోవైపు ఇబ్రహీంపట్నానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఇంటి ఎదుట కూడా బైఠాయించి నిరసన తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. మల్రెడ్డి రంగారెడ్డి నివాసం ఎదుట కూడా బైఠాయించి నిరసన తెలిపారు గతంలో. అయితే వారు కూడా విడతల వారీగా ఈ యొక్క ఫార్మాసిటీ బాధితులు, భూ బాధితులు ఎవరైతే ఉన్నారో వారు కూడా విడతల వారీగా నామినేషన్ సెట్లు దాఖలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలను కల్పిస్తాం, మరోవైపు జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తాం, నిరుద్యోగ భృతి కల్పిస్తాం అనేటటువంటి వాగ్దానాలు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. వారు కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తితో వారికి ఇచ్చినటువంటి హామీలు ఏమాత్రం నెరవేర్చలేదు అనేటటువంటి అసహనంతో కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తూ నామినేషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా 100 మంది ఈ యొక్క 130కి పైగా నామినేషన్లు దాఖలు చేశారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలతో ఈ యొక్క నామినేషన్ దాఖలు చేసేటటువంటి గడువు ముగిసిన నేపథ్యంలో కూడా మరింత పూర్తి స్థాయిలో ఎగ్జాక్ట్ ఫిగర్ కూడా తెలియాల్సి ఉంది. మరి కాసేపట్లోనే ఎన్నికల అధికారులు వెల్లడించేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు ఎంతమంది అభ్యర్థులు ఎన్ని నామినేషన్లు దాఖలు చేశారనేటటువంటి వివరాలు కూడా మరి కాసేపట్లో వెల్లడించేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. నవంబర్ 11వ తేదీన ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు పోలింగ్ జరగబోతా ఉంది. నవంబర్ 14వ తేదీన ఫలితాలు కూడా వెల్లడవుతాయి. ఇప్పటికే అన్ని రాజకీయ ప్రధానంగా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు అంతేకాకుండా కీలక నేతలు కూడా ఎన్నికల ప్రచార హీట్ని పెంచినటువంటి పరిస్థితి ఉంది. గడప గడపకు ఈ యొక్క ప్రచారం చేస్తూ ఉన్నారు. అటు కాంగ్రెస్ ఈ 2 ఏళ్లలో తీసుకువచ్చినటువంటి పథకాలు కావచ్చు, ప్రభుత్వ విధానాలు ప్రజల్లోకి తీసుకువెళ్తుండగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి హామీలను మరోవైపు పూర్తి స్థాయిలో కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు వారితో పాటుగానే మోదీని చూసి ఓటు వేయాలి అనేటటువంటిది కూడా స్లోగన్ను తీసుకుని జనంలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు అటు 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఏం చేయలేదు, మరోవైపు ఈ 2 ఏళ్ల పాటు కాంగ్రెస్ ఏం చేయలేదు అనేటటువంటి నినాదాన్ని కూడా జనంలోకి బలంగా తీసుకువెళ్లేందుకు బీజేపీ ప్లాన్ చేస్తూ ఉంది. ఆ యొక్క ప్రచారాన్ని కూడా ముమ్మరం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా మరోవైపు బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నటువంటి మాగంటి సునీత ఇప్పటికే ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు కూడా బస్తీల వారీగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొంత మాగంటి అకాల మరణం
తర్వాత వస్తున్నటువంటి ఉప ఎన్నికలు కావడంతో కూడా కొంత సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అనేటటువంటి భావంతో మరోవైపు గతంలో చేసినటువంటి అభివృద్ధి పనులను వివరించుకునేటటువంటి పనులు బీఆర్ఎస్ పడినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా ఇవాళ మధ్యాహ్నం 3 గంటలతో ఈ యొక్క నామినేషన్ గడువు ముగిసిన నేపథ్యంలో ఎవరెవరు రేపటి పరిశీలన కార్యక్రమం ఉంటుంది. ఇప్పటి వరకు దాఖలైనటువంటి నామినేషన్లను పరిశీలిస్తారు. ఈ నెల 24వ తేదీ వరకు కూడా ఉపసంహరణ గడువు ఉండనుంది. అయితే ఇందులో ఎంతమంది విత్డ్రా అవుతారనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. మాజీ మంత్రి హరీష్ రావుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఛాలెంజ్ విసిరారు. క్యాబినెట్పై బీఆర్ఎస్ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, క్యాబినెట్ సమావేశంలో వ్యక్తిగత అంశాలు చర్చ చేయలేదని తాను ప్రమాణం చేస్తానని మంత్రి స్పష్టం చేశారు. అలాగే ఈ వ్యవహారంపై మాజీ మంత్రికి సవాల్ విసిరారు మంత్రి. సిద్దిపేట వెంకటేశ్వర ఆలయంలో ప్రమాణం చేద్దామా, హరీష్ సెంటిమెంట్గా భావించే దేవుడిపై ప్రమాణం చేయగలడా, ఇద్దరం తడి బట్టలతో ప్రమాణం చేద్దామా అంటూ ఛాలెంజ్ చేశారు. క్యాబినెట్లో ఉన్నటువంటి దళిత మంత్రులను అవమానపరుస్తున్నావా? ఒక బలహీన వర్గాలకు సంబంధించిన క్యాబినెట్ ఉంటే బలహీన మంత్రులను అవమానపరుస్తున్నావు. దండుపాల్యం క్యాబినెట్ అని ఒకరు అంటారు, కుక్కలు చింపిన ఇస్తారని ఒకరు అంటారు, మాఫియా డాన్ అని ఇంకోరు అంటారు. ఇది అన్ని మాట్లాడేది. తెలంగాణ ప్రజలకు ఉన్నటువంటి మనకు ఎంత గొప్ప, మనకు తెలంగాణ ప్రజలు ప్రపంచంలో కానీ రాష్ట్ర దేశంలో కానీ ఎంత గౌరవిస్తారు మన రాష్ట్ర ప్రజలు మనందరినీ. 10 సంవత్సరాలు రాజ్యం ఉంది కదా. సీసీ కెమెరాలు పోలీస్ యంత్రాంగానికి మూడో కన్నులా పనిచేస్తాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. మంగళగిరిలో నిర్వహించిన పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రతి 55 కిలోమీటర్లకు ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఎవరు ఎక్కడ ఏ తప్పు చేసినా ఆధారాలతో పట్టుకునే పరిస్థితి రావాలన్నారు. ఈగల్ శక్తి బృందాల ఏర్పాటుతో రాష్ట్ర పోలీస్ వ్యవస్థ ఆదర్శంగా నిలిచిందన్నారు. విధి నిర్వహణలో 192 మంది పోలీసులు అమరులయ్యారు. వీరికి నివాళులర్పిస్తున్నాను. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ప్రజల రక్షణ కోసం ప్రాణాలు సైతం పణంగా పెడుతున్న పోలీసులంటే నాకు ఎప్పుడూ గౌరవం ఉంది. మీరు చేసేది కేవలం ఉద్యోగం కాదు, మీరు చేసేది నిస్వార్థ సేవ, దేశం కోసం త్యాగం అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. లా అండ్ ఆర్డర్, అభివృద్ధి, సమిక్షేమం, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, సుఖ సంతోషాలు, ప్రజలకు భద్రత, ఇవన్నీ కూడా ఒకదానిపైన ఒకటి ముడివడి ఉన్న అంశాలు. సమాజంలో అలజడులుంటే పెట్టుబడులు రావు. అందుకే నేను ఎప్పుడూ లా అండ్ ఆర్డర్ పైన ఖచ్చితంగా ఉంటాను. నో కాంప్రమైజ్ ఆన్ క్రైమ్, జీరో క్రైమ్ మన లక్ష్యంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఏవి పోలీసులు అంటే ఒక బ్రాండ్. ఫ్యాక్షనిజం, నక్సలిజం, కమ్యూనిజం, రౌడీయిజాన్ని అణిచివేయడంలో మీరు దేశంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు. పోలీసుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పోలీసులు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొన్న మంత్రి పోలీస్ అమరవీరుల స్మారక స్తూపం వద్ద అమరవీరులకు పుష్పాంజలి ఘటించారు. దేశ సమగ్రతలో సైనికుల పాత్ర కన్నా అంతర్గత వైషమ్యాలను రూపుమాపడంలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని మంత్రి కొల్లు తెలిపారు. రాష్ట్రంలో పోలీసుల సంక్షేమానికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. ఈ సంస్మరణ దినోత్సవంలో జిల్లా ఎస్పీ గారు ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 1959లో అక్టోబర్ 21వ తారీఖు జరిగినటువంటి ప్రతి సంవత్సరం విధి నిర్వహణలో అసూలు బాస్తున్నటువంటి పోలీస్ అమరవీరులకి నివాళులర్పించుకునే కార్యక్రమం. మరి ఈరోజు ఈ సంవత్సర కాలంలో దాదాపు దేశవ్యాప్తంగా 151 మంది చనిపోయారు. మన రాష్ట్రంలో 5గురు విధి నిర్వహణలో చనిపోవడం జరిగింది. చాలా బాధాకరం. ఈరోజు దేశ సమగ్రత నిలబడతా ఉందంటే, దేశ రక్షణ నిలబడతా ఉందంటే సరిహద్దుల్లో సైనికులు చేసే పోరాటం కన్నా
అంతర్గతంగా ఉన్నటువంటి వైషమ్యాల్ని, అంతర్గతంగా ఇవాళ ప్రజలు సుఖశాంతులతో జీవిస్తా ఉన్నారంటే దానికి కారణం ఖచ్చితంగా పోలీసులు అని చెప్పి ఖచ్చితంగా మనం అందరూ కూడా చెప్పొచ్చు. మరి అటువంటి పోలీసులకి చాలా అవమానాలు జరుగుతూ ఉన్నాయి. చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడో ఒకడో ఇద్దరు ఏదైనా తప్పు చేయొచ్చు కానీ విధి నిర్వహణ కోసం, ప్రజలకి శాంతి భద్రత కాపాడటం కోసం మీరు చేస్తున్నటువంటి త్యాగం అమరం, ఖచ్చితంగా చెప్పొచ్చు. అది కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. మరి మొన్ననే తెలంగాణలో ఒక పోలీస్ కానిస్టేబుల్ మీద, తెలంగాణ అది వేరే స్టేట్లో, బాధ అనిపించింది. ఇమీడియట్గా డెఫినెట్గా అలాంటివి పునరావృతం కాకుండా ఉండాల్సినటువంటి బాధ్యత ఉంది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా వైఫల్యం చెందిందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. అత్యంత కిరాతకంగా హత్యకు గురైన కొయ్యూరు జెడ్పీటీసీ నూకరాజు మృతి నిదర్శనమని తెలిపారు. గిరిజన సమస్యల మీద అనేక సందర్భాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన నూకరాజును చంపడం దారుణమని అమర్నాథ్ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రజలకు ఉపాధి కరువైందని ఆరోపించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలను స్వాగతిస్తామన్న గుడివాడ అమర్నాథ్ వాటి వల్ల జరిగే ప్రయోజనాల మీద చర్చ జరగాలని అన్నారు. కొయ్యూరు జెడ్పీటీసీ నూకరాజు గారిని అత్యంత కిరాతకంగా చంపినటువంటి విషయాన్ని రాష్ట్రం అంతా కూడా చూసింది. అంటే దేనివల్ల, ఎందుకు, ఏంటి అనేటువంటి విషయాలు పక్కన పెడితే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంటి అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. ప్రజాప్రతినిధి ఇన్ని వేల మందికి రిప్రజెంట్ చేస్తున్నటువంటి వ్యక్తికి ఈరోజు ఈ పరిస్థితి వస్తే ఇక రాష్ట్రంలో సామాన్యుడి పరిస్థితి ఏంటి అనేటువంటి దానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. లా అండ్ ఆర్డర్ అంటే కనీసం బయలుదేరినటువంటి పరిస్థితుల్లో ఇటువంటి చర్యలు పాల్పడేటువంటి ప్రతి ఒక్కరికి మనం ఎవరినైనా చంపేసినా, ఎవరినైనా రేప్ చేసినా, ఎవరినైనా రేప్ చేసి కాల్చి చంపేసినా, ఎవరినైనా కిడ్నాప్ చేసినా ఈ లా అండ్ ఆర్డర్ మనల్ని ఏం చేయలేదు, ఇది పటిష్టంగా ఈ రాష్ట్రంలో లేదు అనేటువంటి ధైర్యాన్ని ఇటువంటి సంఘటనలన్నీ కూడా కల్పిస్తూ ఉన్నాయి. సామాన్యులు గత 15 మాసాలుగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన జిల్లాలోనే అనేక ఇన్సిడెంట్స్ చూసాం. 9వ తరగతి విద్యార్థిని రాంబిలి మండలంలో ఆ అమ్మాయిని అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసినటువంటి పరిస్థితులు చూసాం. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో అనేక ఇన్సిడెంట్స్, రాష్ట్ర వ్యాప్తంగా నడి రోడ్డు మీద నరికి చంపినటువంటి ఇన్సిడెంట్స్. వైసీపీ నేత కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల చేసిన ప్రకటనలో అధికారంలో ఉన్నామంటూ ఎగిరిపడితే తీవ్ర పరిణామాలు తప్పవంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై కూటమి నేతలు సీరియస్ అయ్యారు. 3 ఏళ్లలో కేతిరెడ్డి 3.0 రూపంలో తన అసలు శక్తిని చూపిస్తానంటూ చేసిన వ్యాఖ్యలు మరోసారి రాజకీయ వర్గాల్లో దుమారం రేపింది. ప్రజా సమస్యలు పరిష్కారానికి వస్తే కబ్జాల కోసమే వస్తున్నారని నాపై విమర్శలు వచ్చాయన్నారు వెంకటరామిరెడ్డి. కానీ ఇప్పటివరకు ఎక్కడ కబ్జా చేసినట్లు ఎవరు చూపించలేదన్నారు. నియోజకవర్గంలో చేసే ప్రతి కార్యక్రమం ప్రజల కోసం మాత్రమేనని అన్నారు. ఈ కేసులు పెట్టడం అనేది గుర్తు పెట్టుకోండి. మనది కూడా 2 ప్రాంతీయ పార్టీల మధ్య యుద్ధం ఉన్నప్పుడు మన మీద వచ్చినప్పుడు వాళ్ళు కేసులు పెడుతూ ఉంటారు, వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఇబ్బంది పెడుతుంటారు. కానీ నెక్స్ట్ రాబోయేది మాత్రం ఇలా కేసులతో గీసులతో అయ్యే పని అయితే కాదు. కానీ దాని పద్ధతి వేరే విధంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి జగన్ 2.0 ఇట్లా తడికలుగా దొంగ కేసులు పెట్టుకొని ఉడత బెదిరించుకునే కాలాలంటో ఆ భయం రాజకీయాల్లో ఎలా ఉంటుందంటే భక్తితో వచ్చే భయం భక్తితో వచ్చే మన్నల కంటే భయంతో వచ్చే మంచితనంతో వచ్చే భక్తి కంటే కూడా భయంతో వచ్చే భక్తి సాన్నాలు నిలబడతారు. ఇన్నాళ్ళు మంచితనంతో మనం అది తెచ్చుకోవాలని ఒక ప్రయత్నం చేసినాం. ఈసారి నుంచి ఆ కాలాలు మారినాయి. అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న 2.0 మనకు ఇది కూడా పెట్టాడు, డిజిటల్ బుక్. ఏ ఉద్యోగస్తుడు ఏ విధంగా మాట్లాడినాడు, ఏంటి కథ అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా. ఎందుకంటే దాని తర్వాత ఎవడు మామ అల్లుల్లో పిలుచుకొని వచ్చి మళ్ళీ చెప్తా అంటారు, నేను అక్కడున్నా బాగా చేసినా ఇట్లా చేసినా అని చెప్పేసి. ఆ పద్ధతి కాకుండా బుక్లో ఉంటే కనుక ఆ ఆఫీసర్లు ఎవరైతే కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎవరైతే మన పార్టీ వాళ్ళను ఉద్దేశపూర్వకంగా పార్టీ అని చెప్పి ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టారో వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు తప్ప. అది మన ప్రభుత్వం వచ్చిన దగ్గర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు దాన్ని చూసుకుంటారు. పోలీసులు లేకుంటే సమాజంలో శాంతి భద్రతలు లేవని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు.
అన్నమయ్య జిల్లా రాయచూటిలోని పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, ఎస్పీ ధీరజ్ కునివెల్లితో కలిసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోలీసు అమరవీరుల స్తూపం వద్ద అమరులైన పోలీసులకు ఘనంగా నివాళులర్పించారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసుల సేవలను కొనియాడారు. ప్రభుత్వం అమరవీరుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటుందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. భారతదేశ వ్యాప్తంగా అమరవీరుల యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తూ అన్నమయ్య జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో వాళ్ళ ఘనంగా శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. మనందరికీ తెలుసు, ఈ రోజు మనం సుఖ సంతోషాలతో ఉన్నామంటే పోలీసుల యొక్క త్యాగాలు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా ఎందరో అమరులైన పోలీసులు మన సంతోషం కోసం వాళ్ళ ప్రాణాలు బలిదానం చేయడం జరిగింది. వారి కుటుంబాలకు అలాగే వాళ్ళ బంధుమిత్రులందరికీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే పోలీస్ శాఖ తోడుంటుందని తెలియజేసుకుంటున్నాం. ఎందరో పోలీస్ అధికారులు వాళ్ళ డ్యూటీలో ఉన్నప్పుడు వాళ్ళ ప్రాణాలను కూడా నక్సలైట్ల ద్వారా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు, అలాగే సంఘ విద్రోహుల ద్వారా వాళ్ళ ప్రాణాలు బలిగొనడం జరిగింది. అలాంటి వారి యొక్క సేవలను గుర్తిస్తూ రాబోయే కాలంలో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకైతేనే వాళ్ళ బంధుమిత్రులకైతేనే రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం ద్వారా రావాల్సిన ఇన్సెంటివ్స్ అయితేనే అలాగే ఉద్యోగాలు అయితేనే వారికి ఒక భరోసా కల్పిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం జరిగింది. వికారాబాద్ జిల్లాలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు అధికారులు. పోలీసు పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పాల్గొన్నారు. అనంతరం పోలీస్ అమరవీరులకు నివాళులర్పించిన కలెక్టర్ అమరవీరుల బలిదానం దేశానికి గర్వకారణమని కొనియాడారు. దేశ అంతర్గత భద్రతలో చట్టాన్ని అమలు చేస్తూ ప్రాణాలు కోల్పోయిన వీరుల త్యాగాలను స్మరించుకోవాలన్నారు ఎస్పీ నారాయణరెడ్డి. ఈ కార్యక్రమంలో వికారాబాద్ డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, ఎస్ఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చైనా బార్డర్లో ఎప్పుడైనా చైనా వాజ్ ట్రైంగ్ టు ఎంక్రోచ్ అపాన్ అవర్ టెరిటరీ, వాళ్ళు ఎప్పుడైనా ట్రై చేశారు. అప్పుడు యాక్చువల్గా అక్కడ స్పెసిఫిక్ ఫోర్సెస్ లేకుండా రిజర్వ్ పోలీస్ ఒక అలా యంత్రంతో డిఎస్పీ గారు అప్పుడు ఉండే 21 అక్టోబర్ నాడు హాట్ స్ప్రింగ్లో అక్కడ పోయి ప్రొటెక్ట్ చేయడం జరిగింది. సో దాంతో మనం ప్రతి ఇయర్ ఇది మనం జరుపుతూ ఉంటాము. నేషన్ వైడ్గా ఎంతమంది పోలీస్ పీపుల్ వైల్ ఇన్ ద ఆనర్ ఆఫ్ ద డ్యూటీ, ఇన్ ద లైన్ ఆఫ్ డ్యూటీ వారు ఒక ప్రాణాలని కోల్పోతారు. వారిని ఒక సంబంధించి వాళ్ళని గౌరవిస్తాము మనము ఎవ్రీ ఇయర్ 21 అక్టోబర్. మనము కూడా చూస్తాము, మనము మెజిస్ట్రేరియల్ పవర్స్ ఉంటాయి సివిల్ డిపార్ట్మెంట్. మన ఒక భారత్ యంత్రాంగంలో, ప్రజాతంత్రంలో అన్ని పవర్స్, ఒక మెజిస్ట్రేరియల్ పవర్స్ సివిల్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది. కానీ లా అండ్ ఆర్డర్, భద్రత కానీ ఒక మాహౌల్ క్రియేట్ చేయడం, ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడం, దాంతో లా అండ్ ఆర్డర్ పని చేయవచ్చు, వాళ్ళ యంత్రాంగం పని చేయవచ్చు. అది పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారానే సాధ్యమవుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ గివ్స్ అ రింగ్ ఆఫ్ ఫెన్స్ టు ద సివిల్ డిపార్ట్మెంట్. వారు ఒక రింగ్ ఆఫ్ ఫెన్స్ ఇస్తారు. ఆ రింగ్ ఆఫ్ ఫెన్స్ లోపల ఉన్ననే మనము సివిల్ డిపార్ట్మెంట్స్ అన్ని పని చేయగలుగుతాయి. వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 21 మనము ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, ఇది చైనా సరిహద్దు ప్రాంతంలోని లడక్, అక్సాయ్ చిన్ ప్రాంతాలు మనకు చాలా కీలకమైనవి. సో అటువంటి ప్రాంతంలో చైనా 1959లో అక్కడ మన సిఆర్పిఎఫ్ బలగాలు గస్తీ చేస్తున్న సందర్భంగా హాట్ స్ప్రింగ్స్ అనే ప్రాంతంలో ఈ కరణ్ సింగ్ మనకు ఆయన డిఎస్పీగా తన బృందంతో గస్తీ నిర్వహించడం జరుగుతున్నది అక్కడ. సో అప్పటికి ఇంకా మనకు ఈ ఐటీబీఎఫ్ కానీ లేదంటే మనకు బిఎస్ఎఫ్ అటువంటి ఇంకా అప్పటికి మన దగ్గర బలగాలు లేవు. సో అటువంటి సందర్భంలో ఒక్కసారిగా చైనా ఈ హాట్ స్ప్రింగ్స్, అక్సాయ్ చిన్ ప్రాంతంలో ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలని దురుద్దేశంతో ఒక్కసారిగా మన పోలీస్ సిఆర్పిఎఫ్ బలగాలపైకి తిరగబడడం జరిగింది. దాంతో దాదాపు 21 మందితో పోలీసు సంబంధించిన రెజిమెంట్ నుంచి కరణ్ సింగ్ గారు అక్కడ విధులు నిర్వహించే సందర్భంలో దాదాపు 10 మంది వరకు అక్కడ అమరులవడం జరిగింది. సో ఈ హాట్ స్ప్రింగ్స్ అనేది మన అమరుల త్యాగాలకు చిహ్నంగా నిలుస్తుంది ఈరోజు. సో అదేవిధంగా మన భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో, అది కాశ్మీర్ కావచ్చు, మనకు ఈశాన్య ప్రాంతాలు కావచ్చు, అక్కడే కాకుండా మన సెంట్రల్ ఇండియాలో భాగంగా కూడా మనము చూసినాము. 1970 నుంచి దాదాపు మన భారతదేశంలో
ఈ నక్సలిజం, మావోయిజం అని చాలా సంవత్సరాలు ఈ మనకు లాండ్ ఆర్డర్, శాంతి భద్రత భరించకుండా, అదే కాకుండా అభివృద్ధికి కూడా విఘాతం కలిగిస్తూ చాలా సంవత్సరాలు మనం బాధపెట్టింది. మనము ఈ మధ్యనే చూసాము, దాదాపు రెడ్ కారిడార్ అంతా కూడా చాలా వరకు. ఢిల్లీలో కాలుష్యం రెడ్ జోన్ను తాకింది. దీపావళి వేడుకల అనంతరం వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఇవాళ ఉదయం 7 గంటల సమయానికి గాలి నాణ్యత సూచి 347 పాయింట్లకు పెరిగింది. వెరీ పూర్ కేటగిరీలో గాలి నాణ్యత కొనసాగుతుంది. ఇది చాలా ప్రమాదకరమని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పేర్కొంది. కాలుష్యం పెరగడంతో ప్రజలు కళ్ళు, ముక్కు, గొంతులో మంట, దురద సమస్యలు తలెత్తుతున్నాయి. మాస్క్ ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. గత ఏడాది దీపావళి మరుసటి రోజు ఉదయం నమోదైన 296 ఏక్యూఐతో పోలిస్తే ఈసారి కాలుష్యం మరింత పెరిగింది. నిన్న సాయంత్రం 4 గంటలకే ఢిల్లీలో ఏక్యూఐ 345గా వెరీ పూర్ కేటగిరీలో నమోదైంది. బాణసంచా మూతతో రాత్రికి రాత్రే గాలి నాణ్యత మరింత క్షీణించింది.